హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుండి ఐటీఐ క్యాండిడేట్స్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం చూసుకుంటే షార్ట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఆర్టిషియన్ రిక్రూట్మెంట్ ఎవరైతే 10th ప్లస్ ఐటీఐ చేశారో అలాగే అప్రెంటిస్ చేశారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 10th ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం పోస్టులు చూసుకుంటే ఆర్టిషియన్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ 04/2025. ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ స్టేట్ నుంచి డిఫరెంట్ ప్లాంట్లకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ ప్లాంట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి మీరు చూసుకోవచ్చు. HPVP మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని, అలాగే తమిళనాడు నుంచి, అలాగే డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ లొకేషన్ నుంచి మనకి ఈ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి మనం చూసుకుంటే హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ హైదరాబాద్ తెలంగాణ నుంచి. సో డిఫరెంట్ పోస్టులకి వేకెన్సీస్ అయితే మనకి రావడం జరిగింది. సో పోస్ట్ పేరు మనం చూసుకుంటే ఆర్టిషియన్స్ గ్రేడ్ 4. ఇనీషియల్గా మీకు ఆర్టిషియన్ గ్రేడ్ 4 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫిటర్ మొత్తం 176 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెల్డర్ మనం చూసుకుంటే 97 పోస్టులకి, టర్నర్ చూసుకుంటే 51 పోస్టులకి, అలాగే మిషనిస్ట్ చూసుకుంటే 104 పోస్టులు, ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 65 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే 18 పోస్టులు, అలాగే ఫౌండరీ మ్యాన్ చూసుకుంటే 4 పోస్టులు, మొత్తం 515 పోస్టులకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూనిట్స్ డిఫరెంట్ యూనిట్స్ నుంచి డిఫరెంట్ పోస్టులకి ఇక్కడ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ మనకి ఉండడం జరుగుతుంది. సో టెంటేటివ్లో మనం చూసుకుంటే సెప్టెంబర్ మిడ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండడం ఛాన్సెస్ ఉంది. మనకి ఇక్కడ టెంటేటివ్ డేట్ అయితే మనకి మిడ్ సెప్టెంబర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ చూసుకుంటే దిస్ క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ ఆర్టిషియన్ గ్రేడ్ 4 అండర్ ద రిక్రూట్మెంట్ షాల్ బి రిక్వైర్డ్ టు సర్వ్ ఎట్ దేర్ అలొకేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫర్ అట్లీస్ట్ 20 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఎవరైతే రెస్పెక్టివ్ ప్లాంట్ జాయిన్ అవుతారో వాళ్ళు అట్లీస్ట్ మీరు 20 years అయితే సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడే దాని తర్వాత మీరు ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోగలరు. సో ఇక్కడ నెక్స్ట్ మనం కూడా చూసుకుంటే రిజర్వేషన్ మనకి కేటగిరీ వైజ్ మనకి రిలాక్సేషన్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రిలాక్సేషన్ మీ అందరికీ తెలిసిందే. ఓబీసీ క్యాండిడేట్కి 3 years, అలాగే SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 years మనకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ మనకి ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 13, SC/ST వాళ్ళకి వచ్చేసరికి 15 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే పొందగలరు. అలాగే ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ ప్లస్ అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITI ప్లస్ అప్రెంటిస్ సర్టిఫికేట్ మనకి రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి మనకి ITI అలాగే అప్రెంటిస్ 10th క్లాస్ 10th ప్లస్ ITI ప్లస్ అప్రెంటిస్ మనకి చేసి ఉండాలి. అలాగే మీకు చూసుకుంటే 60% ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ITIలో అప్రెంటిస్లో 60% అబోవ్ వచ్చి ఉండాలి. అలాగే ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 55% అబోవ్ మీకు ITI అప్రెంటిస్లో మీకు ఖచ్చితంగా పర్సంటేజ్ అబోవ్ ఉండాలి. సో ఈ ఎవరికైతే పర్సంటేజ్ 60 జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అలాగే 55 SC/ST క్యాండిడేట్స్కి ITIలో అప్రెంటిస్లో మీకు ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోగలరు. సో క్వాలిఫికేషన్ మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. 10th క్లాస్ ప్లస్ ITI ప్లస్ అప్రెంటిస్షిప్ 3 మనకి కావాలి. 10th ప్లస్ ITI ప్లస్ అప్రెంటిస్. సో ఎవరికైతే 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయో మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. మనం డిజైరబుల్ చూసుకుంటే కింద నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ ఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక బేస్డ్ యూనిట్స్ అండ్ హిందీ ఫర్ అదర్ యూనిట్స్. సో ఇది వచ్చేసరికి లోకల్ లాంగ్వేజ్ డిజైరబుల్ మాత్రమే, మ్యాండేటరీ అయితే కాదు. సో అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మీరు ఇక్కడ చూడగలరు. జనరల్ కేటగిరీస్ వచ్చేసరికి 27 years, ఓబీసీ వచ్చేసరికి 30 years, అలాగే SC/ST వచ్చేసరికి మనకి 32 years మనకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఇవ్వడం జరిగింది. అఫీషియల్గా మనకి ఈ వీక్ మనకి ఫ్రైడే కానీ సాటర్డే కానీ మనకి అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్లో మనకి డీటెయిల్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఇన్స్ట్రక్షన్స్, అలాగే హౌ టు అప్లై షాల్ బి హోస్టెడ్ ఆన్ BHEL కెరియర్ వెబ్సైట్ బై
16 జూలై మీరు చూసుకోవచ్చు. 16 జూలై 2025కి మనకి ఆన్లైన్ బిహెచ్ఎల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనకి ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేను మీకు డీటెయిల్ నోటిఫికేషన్ నేను రేపు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది బిహెచ్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.